ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకణ్ణి లేపినట్లు నన్ను లేపి, నీకేమి కనపడుతున్నది అని అడుగగా నేను అన్నాను, సువర్ణమయమైన దీపస్తంభము, దానిమీద ఒక ప్రమిదె, దీపస్తంభమునకు 7 దీపాలు, దీపానికి 7 గొట్టాలు కనపడుతున్నాయి. 2 ఆలివు చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క 1, ఎడమ ప్రక్క 1 కనబడుతున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. నాతో మాట్లాడుతున్న దూత అన్నాడు, ఇదేమిటో నీకు తెలియదా? నేనన్నాను, నా ఏలినవాడా, నాకు తెలియదు. అప్పుడతడు నాతో అన్నాడు, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మచేతనే ఇది జరుగుతుంది అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమివి అవుతావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టిస్తాడు. శ్రోతలు వింటున్నారా? ఈ 4వ అధ్యాయంలోని దర్శనం దీపస్తంభం, 2 ఆలివు చెట్లు. ఇది 7వ దర్శనం. ఇంతవరకు వచ్చిన దర్శనాల వరుస క్రమం మనకెంతో ఆసక్తి గొలుపుతుంది. 1 గొంజి చెట్ల క్రింద గుర్రపు రౌతులు, 2 4 కొమ్ములు, 3 నలుగురు లోహకారులు, 4 కొలనూలు పట్టుకున్న మనిషి, 5 యెహోషువ సైతాను, 6 చిగురు, 7 కన్నులు గల రాయి. మొదటి 4 దర్శనాలలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా బబులోనులో దాస్యంలో మగ్గిపోయారో చూపబడింది. చిగురే రాయి అయింది. దానియేలు దర్శనంలో కూడా ఈ రాయే కనిపించింది. దానియేలు 2వ అధ్యాయం 34, 35 వచనాల్లోని దర్శనం ఇలాగే ఉంది. చేతి సహాయము లేక తీయబడిన రాయి ఇనుము మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగ్గొట్టింది. ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారము ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలి కాగా వాటికి స్థలము ఎక్కడా దొరకకుండా గాలి వాటిని కొట్టుకొనిపోయింది. ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది. శ్రోతలు, ఈ దర్శనాలు కడవరి కాలాలను సూచిస్తున్నాయి. లోకమంతటా ఇశ్రాయేలు జాతి చెదరిపోతుంది. అయితే యేసు ప్రభు తాను వచ్చేలోపుగా వీరినందరినీ సమకూర్చుకుంటాడు. 5-6 దర్శనాలు ఇశ్రాయేలు ప్రజల అంతరంగమందు రావలసిన పరివర్తనను చూపుతున్నాయి. యెహోషువ యొక్క మలిన వస్త్రాలను దేవుడు తొలగించాడు. పాపములో జీవిస్తూ దేవుని సేవ చేస్తామంటే కుదరదు. వారికి శుద్ధి కావాలి. తమను తాము శుద్ధి చేసుకోలేరు. మతం మతాచారాలు మనిషిని శుద్ధిపరచలేవు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా అంటున్నాడు, రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా
అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివవుతాయి. తీతు పత్రిక 3:5 ఏమంటోంది? మనము మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయటము ద్వారా మనల్ని రక్షించాడు. యెహోషువకు శుద్ధి అయింది గదా, ఇంకేముంది, వెంటనే సేవలో ప్రవేశిస్తాడనుకున్నారా? సువర్ణమయమైన దీపస్తంభం అదిగో అదే చెబుతోంది. సేవలో ప్రవేశించకముందు యెహోషువ గుర్తించవలసిన కొన్ని నిబంధన సత్యాలున్నాయి. బంగారు దీపస్తంభం, 2 ఆలివ్ చెట్లు. ఈ దర్శనంలో మనం నేర్చుకోవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. యెహోవా దూత వచ్చి నన్ను తట్టి నిద్ర నుండి లేపాడు. 6 దర్శనాలు చూచి అలసిపోయాడో ఏమో, నిద్రపోయాడు. అంతలో దేవుని దూత, యెహోవా దూత వచ్చి ప్రవక్తను మేల్కొల్పాడు. నిద్రపోతే వచ్చేవి కలలు. ఇది కలగాదు, దర్శనం. దర్శనం మేల్కొని ఉన్న వారికే దేవుడు చూపుతాడు. అందుకే నిద్రించే ప్రవక్తను లేపి దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. ఇప్పుడు ప్రవక్తకు దీపస్తంభం కనపడింది. పరిశుద్ధ స్థలములోని దీపవృక్షమిది. ఇది సాక్ష్యపు గుడారంలో ఉండేది. ఆ తరువాత దేవాలయంలో ఇది ఉంచబడింది. 7 కొమ్మలు గల దీపవృక్షం ఇశ్రాయేలుకు జాతీయ చిహ్నం. ఇంకా కొన్ని జాతీయ సంకేతాలు ఇశ్రాయేలు జాతికి ఉన్నట్లు బైబిలులో చెప్పబడింది. మండుతున్న పొద, ద్రాక్షవల్లి, ఆలివు చెట్టు, ఇవన్నీ ఇశ్రాయేలు జాతీయ సంకేతాలే. ఇప్పుడు ఈ దర్శనంలోని దీపస్తంభం కూడా ఇశ్రాయేలు జాతీయ చిహ్నమే. సాక్ష్యపు గుడారంలో గాని ఆ తరువాత దేవాలయంలో గాని దీపవృక్షం అన్నిటికంటే ఆకర్షణీయమైన అందమైన వస్తువు. అది మేలిమి బంగారంతో చేయబడింది, చేత్తో చేయబడింది. అదొక శిల్ప కళాఖండం. బెసలేలు అనే గొప్ప శిల్పి దాన్ని ఆత్మపూర్ణుడై నిర్మించాడు. దేవుని మహిమార్థమై దాన్ని తయారు చేశాడు. ఈ దీపస్తంభంలో అటూ ఇటూ 6 కొమ్మలుంటాయి. దీపస్తంభం పైగా ప్రమిదలుంటాయి. అందులో దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఈ దీపవృక్షం సంగతి ప్రధాన యాజకుని బాధ్యత. నూనె సరఫరా ఆగిపోకుండా దీపాలు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేటట్లు చూచుకోవలసినవాడు ప్రధాన యాజకుడు. దీపం ఒత్తులను సరిచేస్తూ దీపం కొడిగట్టిపోకుండా చూడాల్సింది ప్రధాన యాజకుడే. ప్రకటన గ్రంథంలో యేసు 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ కనిపించాడు. 7 దీపస్తంభాలు చిన్నాసియాలోని 7 సంఘాలు. మారుమనస్సు పొందకపోతే మీ దీపస్తంభాన్ని మీ వద్ద నుండి తీసివేస్తాను అని ఆ 7 సంఘాలను మందలించాడు ప్రభు. అంటే దీపం వెలగని ఉట్టి దీపస్తంభమెందుకు దండగా అన్నాడు ప్రభు. అంత పని జరిగింది. టర్కీ ప్రాంతాల్లో చూస్తే అప్పటి సంఘాల్లో ఒక్కటి అక్కడ నిలిచి ఉన్న జాడే లేదు. అవశేషాలు కూడా లేకుండా అంతరించిపోయాయి. ఈ రోజున కూడా దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించని సంఘాలను తొలగించడానికి ఆయనకు అధికారమున్నది. జకర్యా గ్రంథంలోని దీపస్తంభం ఇశ్రాయేలు జాతిని సూచిస్తున్నది. ఈ జాతి లోకంలోని అన్యజాతుల మధ్య సాక్ష్యార్థమై వెలుగొందాల్సిన దీపం. దేవుడు ఈ జాతిని అందుకే ఏర్పరచుకున్నాడు. జకర్యా దర్శనంలోని దీపస్తంభం మీద ప్రమిద ఉంది. ఈ ప్రమిదే కొత్త ఏర్పాటు. మోషే సాక్ష్యపు గుడారంలో ఇలాంటి ప్రమిద లేదు. ఈ ప్రమిదలో నూనె ఉంది. అందులో నుండి కింద ఉన్న కొమ్మలకు అది ప్రవహిస్తుంది. అది నూనె ప్రమిదె. ఈ దర్శనంలో ముఖ్యమైన అంశం నూనె. దీపస్తంభమంటే క్రీస్తే. నూనె పరిశుద్ధాత్మే. నూనె ఇంధనం. నూనె పరిశుద్ధాత్మకు ఎంతో అర్థవంతమైన సంకేతం.
దీపం వెలుగుతూ ఉంటే వెలుగు కాంతి బయలువెడలుతాయి. లోకానికి వెలుగు క్రీస్తే. సాక్ష్యపు గుడారంలోని దీపవృక్షం యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మకు, వెలుగుకు చక్కని దృష్టాంతంగా ఉంది. ఈ దీపస్తంభం కొలతలు ఇవ్వబడి ఉండలేదు. దేవత్వమును కొలవలేము గదా. ఫలించే బాదాము సంకేతం దీపవృక్షం పైన అమర్చబడి ఉంటుంది. నూనె సరఫరా ఉండాలి. ఒత్తులను సరిచేయాలి. అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాల్లో ప్రభు అన్నాడు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. ఇప్పుడు ఈ దీపస్తంభాన్ని చూడండి. దీపస్తంభం దీపములు గలది. దీపాలు ఎడతెగక వెలుగుతూనే ఉంటాయి. ఆ వెలుగులోనే దీపస్తంభము యొక్క వెలుగు కనపడుతుంది. అలాగే పరిశుద్ధాత్మ తనకు తానై ఏమీ చేయలేడు. పరిశుద్ధాత్మ యేసు మహిమను, ఆయన సౌందర్యాన్ని బయలుపరుస్తాడు. ఈ దీపస్తంభానికి 2 ఆలివ్ చెట్లున్నాయి. కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి. 2 ఆలివ్ చెట్లు. దావీదు వంశానికి చెందినవాడు జెరుబ్బాబెలు. ఒక ఆలివ్ చెట్టు జెరుబ్బాబెలును చూపుతుంది. మరి రెండో ఆలివ్ చెట్టేమిటి? అది యెహోషువ. అతడే ప్రధాన యాజకుడు. ఇశ్రాయేలు జాతికి ఆశీర్వాదాలు రావటానికి సాధనముల్లాగా దేవుడు వీరిద్దరినీ వాడుకున్నాడు. ఇశ్రాయేలుకు వెలుగు వస్తే ఆ వెలుగు లోకమంతటినీ ప్రభావితం చేస్తుంది. ఇక నూనె సంగతేమిటి? అది ఆలివ్ నూనె. ఇశ్రాయేలీయులు దాన్ని బంగారు నూనె అనేవారు. నూనె అంటే పరిశుద్ధాత్మ. ఈ ప్రవచనం భవిష్యత్తులోకి చూపెడుతోంది. ఇది మహాశ్రమల కాలాన్ని ప్రవచిస్తోందని గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో ఈ సంగతి తేటతెల్లం చేయబడింది. ప్రకటన 11వ అధ్యాయం 3-4 వచనాలు. నేను 2 సాక్షులకు అధికారమిస్తాను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు. వీరు భూలోకానికి ప్రభువైన వాని ఎదట నిలుచున్న 2 ఆలివ్ చెట్లు, దీపస్తంభములు అయి ఉన్నారు. మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు ఒత్తిడిని బట్టి ఒక్క సాక్షి నోరు తెరవడానికి సాహసించలేని రోజులవి. అప్పుడు 2 నిలుస్తారు. 2 ఇచ్చిన సాక్ష్యమే న్యాయస్థానంలో అంగీకరించబడుతుంది గదా. ఏ తరంలోనైనా దేవుడు తనకు సాక్ష్యం ఉండకుండా చేయడు. మహాశ్రమల కాలంలో ఈ 2 సాక్షులు లేచి నిలుస్తారు, నోరు తెరుస్తారు, సాక్ష్యమిస్తారు. వీరిద్దరూ ఎవరు? ఈ విషయంలో పలువురు ఊహించి ఏవేవో పేర్లు చెప్పారు. వారిద్దరిలో ఒకడు ఏలియా. రెండో సాక్షి ఎవరు? హనోకు, మోషే, బాప్తిస్మకుడైన యోహాను. అయితే వీరిలో ఎవరు, వారి పేర్లు ఏమిటి అనేది అంత ముఖ్యం కాదు. వారు సాక్షులు. వారు పరిశుద్ధాత్మ శక్తితో సాక్ష్యమిస్తారు. వారు దేవునికి సాక్షులు. జకర్యా కాలంలో జెరుబ్బాబెలును యెహోషువను వాడుకున్నట్లే ఆ మహాశ్రమల కాలంలో దేవుడు ఈ 2 సాక్షులను వాడుకుంటాడు. జకర్యా దర్శనాలన్నీ దేవుని సంకల్ప సిద్ధికి మెట్లలాగా అంచెలవారీగా క్రమంలో మనకు ప్రవచన పాఠాలెన్నో నేర్పుతాయి. దేవునికి స్తోత్రం. ఈ దర్శనాలన్నిటినీ వరుసగా పేర్చుకుంటూ పోతే దేవుని సంకల్పమనే చిత్రపటం పూర్తి అవుతుంది. చెర నుండి తిరిగి వచ్చిన వారిని ప్రోత్సహించేటందుకే దేవుడు వీరికి ప్రవక్త ద్వారా భావగర్భితమైన ఈ దర్శనాలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వీరు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండి వచ్చిన శేషిత జనం. ఇదంతా దేవుని సంకల్పంలో భాగమే అని
ప్రవక్త వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. వీరు స్వదేశానికి వచ్చాక దేవుని వద్దకు మరలి రావలసి ఉంది. అందుకే దేవుడు వారిని శుద్ధీకరించాడు. దేవునితో సరైన సంబంధ సహవాసానికి దేవుడు వారిని సిద్ధపరిచాడు. వారి సాక్ష్యం బలంగా ఉండాలంటే వారు తమ దేవునితో సన్నిహిత సహవాసం అనుభవించేవారై ఉండాలి. జకర్యా ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరినవి కొన్ని ఉన్నా, సుదూర భవిష్యత్తులో నెరవేరవలసినవి కొన్ని ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలనలో పూర్తి నెరవేర్పు ఉంటుంది. అప్పుడు యూద ప్రజలందరూ తమ స్వదేశంలో సమకూర్చబడి ఉంటారు. దేవుడు వారిని పూర్తిగా పవిత్రీకరిస్తాడు. జకర్యా 13వ అధ్యాయంలో దావీదు వంశీకులను క్షాళితం చేసే ఓట ఒకటి తీయబడుతుంది అని చెప్పబడింది. వారు శుద్ధి పొందాక లోకానికి వెలుగై ప్రకాశిస్తారు. అదే దేవుని సంకల్పం, నిత్య సంకల్పం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యమును విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాడు. దేవుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ఎందుకు చూచాడు? దానికి కారణం ఒకటే. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు లోకమునకు సాక్షులై ఉండాలని ఆయన సంకల్పం. ఇశ్రాయేలు భూమి దేవుని సార్వత్రిక ప్రణాళికలో కేంద్రంలో ఉంది. 3 ఖండాలలో పాలస్తీనా కేంద్రంలో ఉంది. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఈ 3 ఖండాలు కలిసే కేంద్ర బిందువునందే పాలస్తీనా ఉంది. అన్ని ప్రపంచ రాజకీయాలకు అది కూడలి స్థానమైంది. దేవుని వాక్య ప్రకటన కేంద్రమయ్యే వరకు అక్కడ అనేక సమస్యలు ఏర్పడతాయి. యెహెజ్కేలు 5వ అధ్యాయం 5వ వచనం, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచాను, దాని చుట్టూ రాజ్యములున్నాయి. ఒకానొక రోజున భవిష్యత్తులో వీరు సమస్త జాతులకు తామే సాక్షులవుతారు. ఈ రోజున యూదులు దీపస్తంభాన్ని తమ జాతీయ చిహ్నమని చెప్పుకుంటున్నారు. ఇశ్రాయేలు దేశంలో అంజూరం, ద్రాక్ష, ఆలివ్ చిహ్నాలు అంతగా కనపడవు గాని దీపవృక్షం ఎక్కువగా కనపడుతుంది. ఒకానొక రోజు ఇశ్రాయేలంతా దేవునికి సాక్షులై లోకమంతటికీ సాక్ష్యం చెబుతారు, చూపుతారు. గతంలో ఇశ్రాయేలు దేవుని మాట వినలేదు. ఇప్పుడేమో దేవుని సంఘం దేవుని మాట వినటం లేదు. యేసు ప్రభు సంఘాన్ని భూదిగంతాల వరకు తనకు సాక్షులై ఉండాలని ఆజ్ఞాపించాడు. కాని మన దేశంలో కొన్ని గ్రామాలలో బొత్తిగా క్రైస్తవ సాక్ష్యం లేదు. దీనికి దేవుని బిడ్డలు ఏమి సంజాయిషీ చెబుతారో చెప్పండి. దేవుని వాక్యం ఒకసారి విన్నవారు అసలు విని ఉండని వారికి వినిపించాలి గదా. సంఘం ఎత్తబడిన తరువాత యూదులందరూ ఒక జాతిగా అన్యులకు సాక్షులై ఉంటారు. ఇది ప్రవచనం. యెరూషలేము నుండి ఆ రోజున దేవుని వాక్యం బయలువెడలుతుంది. యెషయా 2వ అధ్యాయం 2, 3 వచనాలు. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్లుతాయి. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు, మనము ఆయన త్రోవలో నడుస్తాము అని చెప్పుకుంటారు. బంగారు దీపస్తంభాన్ని చూచి, ఇదేమిటో నాకు తెలీదు ప్రభువా అంటూ జకర్యా యెహోవా దూతకు చెప్పాడు. నీకు తెలియదా అంటూ యెహోవా దూత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు ప్రవచనంలో దేవుడే జకర్యాకు దాని అంతరార్థం బోధపరుస్తున్నాడు.
శక్తి చేత గాని బలము చేత గాని ఈ కార్యము జరగదు, నా ఆత్మచేతనే ఇది సాధ్యం అని దేవుడు పలికాడు. ఇది జెరుబ్బాబెలుకు దేవుడు నేరుగా ఇచ్చిన సందేశం. జెరుబ్బాబెలు ఎవరు? అతడు నాయకుడు, యెహోషువ యాజకుడు. జెరుబ్బాబెలు యూదా గోత్రానికి దావీదు వంశరేఖకు చెందినవాడు. ఎజ్రా గ్రంథంలో వివరించబడినట్లు బబులోను నుండి ప్రజలను స్వదేశానికి నడిపించిన నాయకుడు జెరుబ్బాబెలు. దేవాలయ పునర్నిర్మాణం విషయంలో జెరుబ్బాబెలు ఎంతో ప్రయాసపడి ప్రజలను సంఘటితపరచిన గొప్ప నాయకుడు. దక్షత, నేర్పు, సామర్థ్యము గల నాయకుడు. అయితే దేవాలయ నిర్మాణానికి అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. లోపల బయట అవరోధాలున్నాయి. శక్తి చేతగాని బలము చేతగాని ఈ కార్యము జరిగేది కాదు. మానవుని బలము, ఐశ్వర్యము దేవుని దృష్టిలో ఎందుకు కొరగానివే. దేవుని ఆత్మ నీలో ఉంటే నీకే జయం, దిగ్విజయం. 2 ఆలివు చెట్లు, ఒక చెట్టు యెహోషువ, మరొక చెట్టు జెరుబ్బాబెలు. ఆలివు నూనె సరఫరా అవసరం, లేకపోతే దీపము ఆరిపోతుంది. మీ తెలివితేటలు కాదు, దేవుని ఆత్మ మాత్రమే ఈ గొప్ప కార్యం చేయించగలడు, చెయ్యగలడు. పాఠం ఇంతటితో సమాప్తం. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ నిత్య ఆదరణ మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.